వీళ్ళందరికీ 60,000 50,000 నుంచి 60,000 దాకా పెట్టున్నారు. మిగతా వాళ్ళకి 40,000 కింద పెట్టున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గత వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకందరికీ యాజిటీకి వచ్చేసింది. అంటే డిస్క్రిమినేషన్స్. ఏం డిస్క్రిమినేషను? గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు, కాలేజ్ రీఎంబర్స్మెంట్ అట్టే చేస్తున్నారు, మిగతా అట్టే చేస్తున్నారు. ఇంక ఏం తేడా ఉంది చెప్పండి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, టీడీపీ ఉంది, వెనక ఆయన తమ బొమ్మ ఉంటుంది, సింబల్ ఉంటుంది, ఇంతవరకు బాగానే ఉంటుంది. కింద లేదే, కిందంతా మళ్ళీ వైసీపీ పాలన కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంక్వైరీ చేస్తే మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు. ఇది దీనివల్ల ఏమవుతుంది, చెలగాటం, చాలా నష్టం వచ్చేట పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సార్ నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి, అందరికీ జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాప ఆయన రాయిలాగా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిల్లిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది, అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయబాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోవాళ్ళు దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రమే కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని చెప్పి కోరుతున్నాను. వక్ఫ్ బిల్లు పైన, తర్వాత గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వస్తుంది. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక తప్ప 2 దఫాలు క్లారిఫై అడగదు తప్ప 3వ దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. అది వస్తున్నటువంటి అనువాయితీ. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి మొదలుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్స్గా అపాయింట్ చేస్తూ ఉంది. వాళ్ళు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు ఎక్కువ ఏడిపించడం వాళ్ళ పని. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కదా, దాని తీర్మానాలను ఆమోదించాలని కనీస గౌరవం కూడా లేదు. అది కేరళలో అట్లా జరిగింది, తమిళనాడులో అట్లా జరిగింది, పశ్చిమ బెంగాల్ అట్లా జరిగింది, ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేచ్చినట్టు కాకుండా వ్యతిరేకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు.
ఇది రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసి అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. కేరళ చీఫ్ మినిస్టర్ పోయినాడు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ పోయాడు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినంటే మీకు కాలనీతో ఉండాలి కదా, 3 నెలల లోపల 3 నెలల వరకే టైం తీసుకోవాలా, ఆ తర్వాత ఆమోదించాల్సిందే. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సాక్షాత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది, అది చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా, తర్వాత గవర్నర్ని ధిక్కరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ విరుద్ధం? దీన్ని బట్టి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి వీల్లేదు. ఈ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది వైస్ ప్రెసిడెంట్షిప్. న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేస్తే న్యాయబద్ధంగా ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఉపాధ్యక్షులకు ఉండేటువంటి అర్హత లేదు. అంటే వాడు ఎస్టేట్ మాట్లాడుతుంటే అది కుదరదు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అడిగిపోతే దేశం ఎవరు దీనికి జవాబుదారి? రాజ్యాంగం లేకపోతే మనం బతకగలమా? రాజ్యాంగం ఇస్ బైబిల్ లాంటిది, లేదంటే ఖురాన్ లాంటిది, లేదంటే మన భగవద్గీత లాంటిది. దాన్ని ధ్వంసం చేస్తే ఎట్టుకుతుంది? నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు? గవర్నమెంట్. మీరు కమిట్మెంటే కదా అది, అన్నింటికి ఇచ్చుకుంటారుగా. ఆ ఓడులు ఈ ఓడులు ఆ ఓడులు అని పిలుచుకుంటారు కదా బాగా. మరి వీళ్ళకి మీ కమిట్మెంట్ ఏమైంది? 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు? మీకు కావాల్సిన ప్రయత్నం చేసుకుంటారు కదా, విమానాలు కొనుక్కుంటున్నారు, అన్ని రకాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తెచ్చుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఫీజుల రీఎంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది. నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫీజుల రీఎంబర్స్మెంట్ ఆపడం అనేది. కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫీజుల రీఎంబర్స్మెంట్ అమలు చేయాలి. అదేమంటే జగన్ గవర్నమెంట్ చేయలేదంటారు. జగన్ ఉన్నప్పుడు ఏం చేయడు, చంద్రబాబు గవర్నమెంట్ చేయలేదంటారు. ఇది ఎక్కడ బాగుంది? వాళ్ళ మంచిని ఆదర్శంగా తీసుకుంటారు, చెడు ఆదర్శంగా తీసుకుంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి బాగా అనుభవించేటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళకందరికీ బిల్స్ వస్తున్నాయి. ఈ టీడీపీకి అనుకూలంగా ఉండో జగన్కి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎవరికి రాలే. ఈవెన్ టుడే ఈ గవర్నమెంట్లో కూడా గతంలో వైసీపీ అనిపించినటువంటి వాళ్ళకంటే ఎక్కువ మందికి బిల్స్ వచ్చాయి. నేను అన్నీ చూపిస్తా, కావాలంటే ఆ లిస్ట్ కంప్లీట్ చూపిస్తా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ రీఎంబర్స్మెంట్కి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో దానికి అనఫిషియల్ నేమ్ ఏంటంటే ఎల్లో ఫైలు బ్లూ ఫైల్ అని పేరేట. అది అనఫిషియల్, నాకు తెలియదు. ఎల్లో ఫైల్ అంటే టీడీపీ వాళ్ళది, బ్లూ ఫైల్ అంటే వైసీపీ వాళ్ళది. ఎల్లో ఫైల్ మొత్తం పెండింగ్ పెట్టారంట 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేసి ఫామ్ చేసి ఫీజులకు స్ట్రక్చర్స్ పెట్టారు. ఆ ఫీజుల స్ట్రక్చర్లో కూడా చాలా అన్యాయమైన స్ట్రక్చర్ వచ్చింది. మంచి కాలేజీలకి అందరికీ ఫీజులు తగ్గిపోయినాయి, 40,000 30,000 సంవత్సరానికి. మామూలుగా గతంలో బాగా అనుభవించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో బాగా అనుభవించినటువంటి యాజమాన్యానికి అన్నిటికీ ఫుల్గా వచ్చేసింది. ఎంత మ్యాక్సిమం పెట్టారు వాళ్ళకందరికీ? 60,000 70,000 80,000 పెట్టారు. వాళ్ళ ఏమా? ఓకే, థ్యాంక్ యూ.